భారతదేశంలో కంపెనీలన్నీ ఫ్యూచర్ సిటీకి వచ్చేస్తాయంటున్నాను. ఎందుకు మీకు అంత కోపం ఒడిపెట్టి నాకు కూడా కట్టుకుంటే ఎవరైనా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తారని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని మనం చూసినా మీరు వచ్చారు ఈ దేశంలో. ట్రంప్ మీద మోడీని ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు, ట్రంప్ తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ తిట్టవచ్చు, జిన్పింగ్ తిట్టవచ్చు, బజార్లో కూడా కూర్చున్నాడు అలవాటు కట్టుకొని తిట్టాడు. కానీ ముఖ్యమంత్రి గురించి సోవిండాలి కదా, నా పరిస్థితి నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు. నేను ఆయన రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాను, ఇప్పటికి 10 సార్లు అవకాశం వచ్చాడు, మరి ఏదో ఎప్పుడు పోతున్నట్టున్నాడు. ఒక మాట ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు, ఇక పిచ్చి మాటలు పట్టుకొని మీరేం చెప్పాలి. ఇక దావాలు దేశాన్ని నడిపెట్టి మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని ఇది ట్రంప్ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికీ రండి మాట్లాడికి. ఉన్నోడే పిక్కపోతాడు, వీడికి వచ్చిన సంస్థలే పిక్కొనిపోయింది. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త వచ్చి కాదు, పాతదే ఒక 10 మొదలు పెడతారు. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైవేస్ బిల్డింగ్ ప్రారంభంగా చూసిన మీరు మధ్యకాలంలో ఎక్కడ అది అయితే తప్పకుండా ఈయన శంకుస్థాపన చేస్తుంది. దానికి కూడా లక్ష్మణి కూడా ప్రైవేట్ లక్ష్మణి కూడా పోయి ఈయన శంకుస్థాపన చేస్తుండే పాపం.